ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 9వసారి బడ్జెట్ 2026-27ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ దేశ భవిష్యత్తుకు దిశ చూపే ముఖ్యమైన దస్తావేజుగా నిలిచింది. పరిశ్రమలు, వ్యవసాయం, టెక్నాలజీ, రవాణా, విద్య, ఆరోగ్యం వంటి రంగాలకు పెద్ద ప్రాధాన్యతనిచ్చారు. అయితే ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఎంత మేలు జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు మంచి అవకాశాలు వచ్చాయి. ముఖ్యంగా తీర ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం భారీ ప్రణాళికలు ప్రకటించింది. పూర్వోదయ ప్రాజెక్టు ద్వారా విశాఖపట్నం నుంచి కాకినాడ, నెల్లూరు వరకు పరిశ్రమలు, లాజిస్టిక్స్, పోర్టు కార్యకలాపాలు విస్తరిస్తాయి. ఇది ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ లో భాగంగా ఉండటంతో తీర ప్రాంత ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. కొత్త ఫ్యాక్టరీలు ఏర్పడి వేలాది మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. కృష్ణా గోదావరి బేసిన్ నుంచి విశాఖ, కాకినాడ పోర్టుల వరకు ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ ను విస్తరించేందుకు నేషనల్ వాటర్వేస్, కోస్టల్ కార్గో ప్రమోషన్ స్కీమ్లను అమలు చేస్తారు. దీనివల్ల మత్స్య పరిశ్రమ, ఖనిజ రవాణా, వ్యవసాయ ఎగుమతుల ఖర్చులు తగ్గుతాయి. సరుకులు వేగంగా చేరడంతో వాణిజ్య రంగానికి కొత్త ఊపు వస్తుంది. మత్స్య పరిశ్రమకు పెద్ద బలం ఇవ్వడానికి 500 రిజర్వాయర్లు, అమృత్ సరోవర్ల అభివృద్ధి చేపడుతున్నారు. దీనివల్ల శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్న తీర జిల్లాల మత్స్యకారులకు మెరుగైన సదుపాయాలు లభిస్తాయి. చేపల పెంపకం, నిల్వలు, మార్కెటింగ్ వ్యవస్థ బలపడుతుంది. విశాఖపట్నం, కాకినాడలో షిప్ రిపేర్ ఎకోసిస్టమ్ ఏర్పాటు చేయనున్నారు. ఇది మెరైన్ రంగంలో కొత్త ఉద్యోగాలు సృష్టిస్తుంది. అలాగే సీప్లేన్ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ స్కీమ్ ద్వారా తీర ప్రాంత పర్యాటకం పెరుగుతుంది. పర్యాటకులు ఎక్కువగా రావడంతో హోటళ్లు, ట్రాన్స్పోర్ట్, లోకల్ వ్యాపారాలకు లాభం చేకూరుతుంది. వ్యవసాయ రంగంలో హై వాల్యూ అగ్రికల్చర్, హార్టికల్చర్ పథకాల ద్వారా రైతులకు కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఉభయ గోదావరి, కోస్తా బెల్ట్లో కొబ్బరి, క్యాష్యూ, కోకో పంటలకు ప్రత్యేక ప్రోత్సాహం ఇస్తారు. పాత కొబ్బరి చెట్ల స్థానంలో కొత్త చెట్లు నాటేందుకు ఇన్సెంటివ్స్ అందిస్తారు. దీనివల్ల రైతుల ఆదాయం స్థిరంగా పెరుగుతుంది. పరిశ్రమల పరంగా ఏపీలో రేర్ ఎర్త్ కారిడార్, ప్రత్యేక మైనింగ్ మిషన్, ప్రపంచ స్థాయి కంటైనర్ తయారీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారు. శ్రీ సిటీలో సెమీ కండక్టర్ 2.0 స్కీమ్ ద్వారా పెట్టుబడులు పెరుగుతాయి. డేటా సెంటర్లకు 2047 వరకు ట్యాక్స్ రాయితీలు ఇవ్వడం వల్ల టెక్నాలజీ రంగం వేగంగా విస్తరిస్తుంది. టూరిజం రంగంలో అరకులో మౌంటైన్ ట్రైన్, పులికాట్ సరస్సు వద్ద బర్డ్ వాచింగ్ ట్రైన్ వంటి ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. అరకులోయ, బొర్రా గుహలు, గిరిజన గ్రామాల్లో ఎకో టూరిజం ట్రైల్స్ ఏర్పాటు చేసి పర్యాటకులను ఆకర్షిస్తారు. తెలంగాణకు కూడా ఈ బడ్జెట్లో కీలక అవకాశాలు లభించాయి. హైదరాబాద్ నుంచి బెంగుళూరు, చెన్నై, పూణే వైపు హై స్పీడ్ రైల్ కారిడార్లు రావడం వల్ల ఐటీ, తయారీ, సేవల రంగాలకు కనెక్టివిటీ బలపడుతుంది. హైదరాబాద్ మెడికల్ హబ్ గా బయోఫార్మా మెడికల్ టూరిజంలో అంతర్జాతీయ స్థాయికి చేరే అవకాశం ఉంది. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం వంటి టైర్ 2, టైర్ 3 నగరాల్లో పరిశ్రమలు విస్తరించేందుకు ప్రత్యేక ప్రణాళికలు ఉన్నాయి. డేటా సెంటర్లకు 2047 వరకు ట్యాక్స్ ఫ్రీ ఇవ్వడంతో హైదరాబాద్ ఐటీ ఎకోసిస్టమ్ మరింత బలపడుతుంది. ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్, హైటెక్ టూల్ రూమ్ పథకాలు పరిశ్రమల క్లస్టర్లను అభివృద్ధి చేస్తాయి. విద్య, నైపుణ్యాభివృద్ధికి యూనివర్సిటీ టౌన్షిప్స్, ఎస్టీఈఎం గర్ల్స్ హాస్టల్స్, కేర్ గివర్ శిక్షణ కార్యక్రమాలు యువతకు కొత్త అవకాశాలు కల్పిస్తాయి. 2 రాష్ట్రాలకు సామూహికంగా 2 లక్షల కోట్ల రూపాయలు ఎస్ఏఎస్సిఐ స్కీమ్ ద్వారా నిధులు అందుతాయి. ఎంఎస్ఎంఈ గ్రోత్ ఫండ్, క్రెడిట్ గ్యారంటీ పథకాలు చిన్న, మధ్య పరిశ్రమలకు మద్దతిస్తాయి. మొత్తంగా చూస్తే బడ్జెట్ 2026-27 తెలుగు రాష్ట్రాలకు అభివృద్ధి దిశగా కొత్త మార్గాలను చూపించింది. పరిశ్రమలు, వ్యవసాయం, టెక్నాలజీ, పర్యాటకం, విద్య అన్ని రంగాల్లో కూడా కొత్త ఆశలను నింపింది. దీంతో కోట్లాది మంది జీవితాల్లో మార్పును తీసుకొచ్చే బడ్జెట్ అని దీనిని చెప్పొచ్చు.